ఇది మన రెడ్ హీట్ మిర్దా క్రాప్ సైన్స్ నుంచి అంటే భైరవ నేను అది తేజ వేద డబల్ ఎన్ తేజ రెడ్ హీట్ తేజే ఐ హీట్ తేజలో మొత్తం మన దాంట్లో 5 రకాలు 5G. ఈ 5 రకాల్లో భైరవ నేను మీకు తెలుసు, 5G తెలుసు, వేద డబల్ ఎన్ తెలుసు. తర్వాత ఐ హీటు రెడ్ హీటు నెక్స్ట్ ఇయర్ ఐ హీటు ప్లస్ రెడ్ హీట్లో ఇది రెడ్ హీట్. మన రెడ్ హీట్ పొలంలో ఉన్నాము, చిరుమామిళ్ళ గ్రామం, నాదెండ్ల మండలం. ఇక్కడ ఇచ్చిన ప్రతి వెరైటీ అన్ని చోట్ల బాగానే ఉంది. ఇదే వెరైటీ నేను చాలా చోట్ల ఇచ్చాను. రెడ్ హీటు గుత్తికొండ సుధాకర్ కూడా ఇచ్చాను. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఎకరాలు పడింది? ఇది రెడ్ హీటు ఒక 5 పడింది, మొత్తం 6 ఎకరాలు పడింది. 6.5 పడింది. ఎగ్జాక్ట్గా 6.5 పడింది. 6.5లో అందరికి ఎలా ఉంది? ఎవరికైనా డ్యామేజ్ ఉందా? అందరికి ఎలాగే ఉంది? బెస్ట్ రిజల్ట్ ఉంది సార్, అందరికి బాగానే ఉంది. రెడ్ హీట్ అనేది క్వాలిటీ కూడా ఫస్ట్ నుంచే బ్లాక్ స్టార్టింగ్ నుంచి డే వన్ నుంచి మంచి క్వాలిటీతో వస్తుంది. బెస్ట్ క్వాలిటీ ఉంది. ఆకు కూడా మందంగా ఉంది. మందం ఈ తెగుళ్ళ చేయడం తట్టుకుంటుంది. మంచి తేజ అండి, సన్నాలు చాలా బాగుంటుంది. అంటే విషయం ఏంటంటే కాయ కూడా దంటగా వస్తుంది. కాయ అనేది గనుపు దగ్గర తర్వాత చెప్తా. అందరికీ ఒక చోట అన్ని చోట్ల అనిపించదు అట్లా ఫుల్గా ఉండదు. ఎక్కడన్నా చోట ఉంటుంది, అన్ని మొక్కలకు ఉండదు అట్ట. అందుకే దాన్ని హైలైట్ చేస్తే రేపు ప్రతి రైతు మాకు జంట అని అంటారు. అవన్నీ వీనన్నీ అన్ని ఇబ్బంది పడతాయి. రేపు వచ్చినప్పుడు ఫీల్డ్ పెట్టినప్పుడు అప్పుడు ఫైనల్ చేసుకుంటాం దాని గురించి. అదే నీదేని అదే పొలం పెట్టిద్దాం నా కోరిక ఇదే లాస్ట్ టైం. ఎందుకంటే ముందుకెళ్ళి నాకు కాలు నొప్పి వచ్చింది. వదిలేసేయండి, ఈ సంవత్సరం వేసుకొని ఫీల్డ్ పెడదాం సార్. ఫీల్డ్ పెడదాం రోడ్ సైడ్ కాబట్టి. ఇక్కడ ఇది రెడ్ హీట్, అది B9, అక్కడ రెడ్ హీట్ ఉంది. రాజరత్నం కూడా వేసాడు, రాజా కూడా వేసాడు. ఒకే రోజు ప్లాంటేషన్. దీన్ని మీరు మంచిగా చాలా బాగా చేయండి. బయోలు కొట్టకుండా బయోలు ఏం కొట్టకుండా నీట్గా టెక్నికల్స్ కొట్టుకుంటూ తీసుకురండి. ఇంకొక 10 రోజుల తర్వాత నేను వస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే బాగానే ఉందిగా. అది చూసి మొక్కజొన్న చేయమంటే చూస్తా. 10 మొక్కలు కూడా సరి 10 మొక్కలు సార్ పర్లేదండి అసలుకి. అది B9 అదే బాగుంది, బాగా అదే బాగుంది. ఇది పర్వాలేదు. కొద్ది కలుపు వల్ల కొద్దిగా స్లో అయింది. ఇప్పుడు కలుపు అయింది కాబట్టి రేపు వ్యవసాయం చేయండి. వ్యవసాయం గొర్రెగుంట పెట్టి నీట్ గా పెట్టండి. పైపాటి మందులు చెప్తారు. ఈరే మాత్రం వేద్దండి, ఈరే మాత్రం వద్దన్నారండి. ఏమాకండి ఈరే వేస్తుంది తీపి వచ్చి పెరిగిద్దంట అనవసరంగా కాయ కాయకుండా. నేను బొబ్బ పిల్ల నారు పెట్టాను అడిగా, అయితే నీరు వద్దండి ఏ కాడికి బలం పొందాను నువ్వు 15-35 20 పెట్టు 20 పెట్టు 15-35 పెట్టు. అదేమన్నా అది పెట్టి బాగా వచ్చేసాను ఎప్పుడైనా. కూలోళ్ళని పెట్టలేదా? దీని వరకు కూలోళ్ళు, దాన్ని కూలోళ్ళు పెట్టాను సార్. ఇది మెత్తగా వచ్చిద్దానే.